అసలు గవర్నమెంట్‌కి దానికి సంబంధమే లేదు. ఈ విషయం చూస్తే. హ్మ్. ఆ! గో అది ఒక విధంగా చూడాలంటే ఆయన పర్సనల్‌గా ఏదో అయింది. ప్లస్ ఇంకోటేంటంటే ఈ కెమెరాలు గాని, ఈ ఈ టెక్నాలజీ సీసీ గాని కెమెరా. లేకపోతే గనక చాలా బీభత్సమైన సృష్టించేద్దారేమో అనుకున్నాను నేను. నా నా విషయంలో అయితే. నా పర్సనల్ ఒపీనియన్ అయితే. హ్మ్. ఈ కెమెరాలు లేకపోతే గనక వీళ్ళనుకున్నది ఇది మర్డర్ అని ఇది హత్య అని జెప్పేసి ఎలా అంటున్నారో, ఇది కన్ఫర్మ్‌గా నిరూపించి మత కులాలు సృష్టించడానికి ఎనకాల సపోర్టర్సో లేకపోతే వీ కొందరు హైలైట్ అవ్వడానికో ఈ ఫాస్టర్లు కొందరు ఉన్నారు. ఈళ్ళు ఫాస్టర్ల ముసుగులో ఉన్న తీవ్రవాదులుగా మతోన్మాదులు ఈళ్ళు నా 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 దృష్టిలో. ఆ! సార్. అంతే తప్పితే ఇప్పుడు ఫాస్టర్లు అనేవోళ్ళు దేనికి శా శాంతిని ప్రజల యొక్క శాంతిని కోరేవాళ్ళు. హ్మ్. అంతేగాని ఇలా ఉన్మాదంగా గవర్నమెంట్‌ని పడగొట్టేత్తాం, లేతే ఆ రాజకీయవేత్తో, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ సార్‌నో, లేకపోతే చంద్రబాబు నాయుడు సార్‌నో ఈ విమర్శించడం అనేది ఏటంటే, ఒక ఇప్పుడు ప్రతిపక్షోళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే, ఏదో ఈళ్ళు స్వలాభానికి చేస్తున్నట్టు అవుతుంది తప్పితే, ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ పడగొట్టేయడం ఏంటి ఈ ఈ ఇష్యూకి? హ్మ్. దీనికి దానికి అసలు సంబంధం ఉందా? ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఇదయ్యాడు, ఒక మంచి వ్యక్తే, కాదనట్లేదు. పాస్టరు, ఒక ప్రవక్త, మంచి సూక్తులు చెప్పే ఆయన. కాకపోతే ఏంటంటే పర్సనల్‌గా ఆయనకేవో ఉంటాయి. అతను ఆయన పర్సనల్ ఇష్యూస్‌ని బయటికి లాగేసి దాన్ని పెద్ద కల్లోలం కింద సృష్టించేద్దాం అంటే గనక ఈ డిపార్ట్‌మెంట్లు, ఈ చట్టాలు అన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఒకప్పుడైతే అవేర్‌నెస్ లేదు. ఇప్పుడు ఫుల్ అవేర్‌నెస్‌తో ఉన్నాయి. హ్మ్. ప్లస్ ఏంటంటే రాజకీయవేత్తల్లో కూడా మంచి అవేర్‌నెస్ ఉంది.